హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో ఎంతో జ్యూసీగా ఉండే కమ్మనైన చేపల వేపుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చేప ముక్కల్ని ఈ సైజులో తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోకి కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ మనకి రుచికి తగినంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది, కొంచెమే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత సగం చెక్క నిమ్మరసం వేసుకోవాలి. చేపల ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడే కానీ నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి. మనకి చేపల ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఉండడానికి వేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు వేయొద్దు. నీళ్లు వేయకుండా మనం కలుపుతూ ఉంటే అందులోంచి కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉంటాయి. దాంతో సరిపోతుంది. నీళ్లు మాత్రం అసలు వేయద్దు. ఇలా మొత్తం అంతా ముక్కలకు అంతా పట్టించుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న వాటిని పక్కకు పెట్టుకోవాలండి. ఒక అర్ధగంట సేపు చూసారా, ఇలా మొత్తం పట్టించాలి. నీళ్ళు మాత్రం వేయద్దు. మనకి పిండి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, కానీ నీళ్ళు మాత్రం వేయద్దు, అది తడవాలని. తర్వాత అర్ధగంట తర్వాత దీనికి చాలా తక్కువ ఆయిలే పడుతుందండి. కొంచెం నూనె అయితే సరిపోతుంది. ఇలా పెంక మీద నూనె వేసుకొని ఒక్కొక్కటిగా అందులో పెంక మీద పరుచుకొని చిన్న మంట మీద వేపుకోవాలి. మనకి ఇవి క్రిస్పీగా అవుతాయి. అలా అని నూనెలో ఫ్రై చేస్తే అస్సలు మంచిగా ఉండదు. ఇలా మనం కొంచెం నూనెతోటే పెంక మీద చాలా తక్కువ నూనెతోటి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా కొంచెం నూనెతోటే చాలా క్రిస్పీగా, టేస్టీగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చాలా తక్కువ నూనెతో ఎంతో అద్భుతంగా ఉండే చేపల వేపుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఎంత క్రిస్పీగా, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలా మొత్తం అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మంట పెద్దగా పెడితే పైన వరకే కాలుతుంది, లోపల ఉడకదు. కాబట్టి చిన్న మంట మీద చేసుకుంటేనే మనకి మంచిగా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని వైపులా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారా, చూడటానికి ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఎక్కువ మసాలా లేకుండా, ఆయిల్ డీప్ ఫ్రై లాగా కాకుండా ఈజీగా తక్కువ నూనెతో ఇంత సింపుల్గా చేసుకునే ఈ చేపల ఫ్రై మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.